బ్రేకింగ్ న్యూస్ తో ఉన్నాం. విక్రమ్ గౌడ్ కాల్పులకు సంబంధించి ఈ వ్యవహారంతో తమపై అసత్య ప్రచారం జరుగుతుందని అన్నారు విక్రమ్ గౌడ్ భార్య షిఫాలి. పోలీసులకంతా వివరించానని, వారి విచారణలో ఏం జరిగిందో తెలిసిపోతుందని అన్నారు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపింది. ఇప్పుడు విక్రమ్ గౌడ్ గారు స్టేబుల్గానే ఉన్నారు. హీ స్పోక్ టు ద టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి గారు. తను ఏం చెప్పాలో అన్నీ తనకి చెప్పేశారు. ఏం తనకు అయ్యిందో, ఎలా జరిగిందో అన్నీ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి ఇచ్చేసినారు. మాకు పోలీస్ శాఖ మీద చాలా నమ్మకం ఉంది. వాళ్ళు ఈ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ఈ పని ఇంత ప్రాణాలకి హాని కలిగించే పని ఎవరు చేశారో వాళ్ళు ఎలాగైనా బయటికి తీస్తారు. సో ప్లీజ్ మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా ఉండనిచ్చి, మీ మీడియా వాళ్ళు మాకు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వేసి ఆయనని మటుకు ఇలా పోర్ట్రే చేయడం చాలా తప్పు. ప్లీజ్ దయచేసి ఇవన్నీ ఆపేయండి. ఇంతకంటే నేను ఏం చెప్పలేను. తన ఏం చెప్పాలనుకున్నా అంత పోలీస్ వాళ్ళకి అందిపోయింది. సో వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ చేసుకుంటారు. సో ప్లీజ్ ఈ ఫాల్స్ అలిగేషన్స్ ఆపేయండి. అవన్నీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందండి. మీకు వాళ్ళు చెప్తారు. సో మీరు వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విక్రమ్ గౌడ్ గారు స్టేబుల్గానే ఉన్నారు. హీ స్పోక్ టు ద టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి గారు. తను ఏం చెప్పాలో అన్నీ తనకి చెప్పేశారు. ఏం తనకు అయ్యిందో, ఎలా జరిగిందో అన్నీ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి ఇచ్చేసినారు. మాకు పోలీస్ శాఖ మీద చాలా నమ్మకం ఉంది. వాళ్ళు ఈ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ఈ పని ఇంత ప్రాణాలకి హాని కలిగించే పని ఎవరు చేశారో వాళ్ళు ఎలాగైనా బయటికి తీస్తారు. సో ప్లీజ్ మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా ఉండనిచ్చి, మీ మీడియా వాళ్ళు మాకు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వేసి ఆయనని మటుకు ఇలా పోర్ట్రే చేయడం చాలా తప్పు. ప్లీజ్ దయచేసి ఇవన్నీ ఆపేయండి. ఇంతకంటే నేను ఏం చెప్పలేను. తన ఏం చెప్పాలనుకున్నా అంత పోలీస్ వాళ్ళకి అందిపోయింది. సో వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ చేసుకుంటారు. సో ప్లీజ్ ఈ ఫాల్స్ అలిగేషన్స్ ఆపేయండి. అవన్నీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందండి. మీకు వాళ్ళు చెప్తారు. సో మీరు వాళ్ళని అయితే షిఫాలి స్టేట్మెంట్ చూసాం. ఆమె స్టేట్మెంట్కి సంబంధించి అసలు ఏం జరుగుతుందనే దానికి సంబంధించి మా ప్రతినిధి శర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. శర్మ, షిఫాలి చెప్తూ ఉంది ఎవరు దాడికి వచ్చారు, దీన్ని బట్టి ఆయన మీద దాడి జరిగిందనేది ఆవిడ అనుమానమా, లేకపోతే ఆమెకి ఏమన్నా వివరాలు తెలుసా, చూసిందా, ప్రత్యక్ష సాక్షి ఏమైనా ఉందా, ఏంటి ఆమె చేసిన స్టేట్మెంట్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? అయితే మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్లోకి వచ్చారు. శర్మ, షిఫాలి స్టేట్మెంట్ చూస్తున్నాం. ఎవరు వచ్చారు, ఎవరు దాడి చేశారనేది పోలీసులే
ఐడెంటిఫై చేయాలనేది చెప్తూ ఉంది. కానీ అక్కడ చూసినటువంటి ఘటన నిన్నటి నుంచి పోలీసులు చెప్తున్న కథనం సూసైడ్ అటెంప్ట్ చేశాడని. ఎట్లా చూడాలి ఆమె స్టేట్మెంట్, ఎట్లా చూడాలి మనం? పోలీసులు ఏమంటున్నారు, వాళ్ళ కథనం ఏంటి? ఇప్పటి వరకు మాత్రం అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఆ సస్పెన్స్కు సంబంధించి ఇంకా అధికారికంగా మాత్రం ధృవీకరణ కాలేదు. విక్రమ్ మాత్రం నోరు విప్పితే తప్ప ఈ ఎపిసోడ్కు ఎండు పడేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇప్పటి వరకు విక్రమ్ నోరు విప్పలేదు. ఇవాళ ఉదయం నుంచి కూడా 2 దఫాలుగా విక్రమ్ను ప్రశ్నించారు, అలాగే విక్రమ్ భార్యను కూడా ప్రశ్నించారు. ఆమె తన ఇంట్లోకి ఎవరో చొరబడ్డారు, 2 ఆగంతకులు హెల్మెట్ పెట్టుకొని చొరబడి కాల్పులు జరిపారు అని చెప్తోంది. మరి ఏదైతే ఫిర్యాదు చేసిందో దానికి కట్టుబడి అదే అంశాన్ని ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసుల దర్యాప్తు తీరు చూసినా, నిన్న సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏదైతే కనపడిందో అవన్నీ చూసినా కూడా అక్కడ ఎక్కడా కూడా చొరబడినటువంటి ఆనవాళ్లు కానీ అతని పైన వేరే వ్యక్తులు కాల్పులు జరిపినటువంటి సంఘటన కానీ కనిపించలేదు. అంటే నిజంగా ఆమె చెప్పినట్టే ఒకవేళ దుండగులు ఎవరైనా ఇంట్లోకి చొరబడితే కనుక ఆ సోఫా సెట్లో కూర్చున్నటువంటి విక్రమ్ గౌడ్ అక్కడ తచ్చాడేటువంటి అవకాశం ఉంటుంది, అరుపులు కేకలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆ ప్రాంతంలో రక్తపు మరకలు కూడా ఇంటి చుట్టూ అతడు తిరిగే అవకాశం కూడా ఉంటుంది. కాల్పులు జరిపినప్పుడు వెంటనే ఆ ప్రాంతంలో అతడు పారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రక్తపు మరకలు కూడా అదంతా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సీన్ ఆఫ్ అఫెన్స్లో అదంతా కనిపించట్లేదు. ఎవరైతే తనకు తాను కాల్చుకొని ఉంటారో ఆ సంఘటన ఏదైతే ఉంటుందో అలాంటి సీన్ మాత్రమే కనిపించింది. అతను సోఫా సెట్లో కూర్చున్నాడు, మొదట ఎడమ చేతితో రివాల్వర్ పట్టుకొని కుడి చేతి భుజం పైన కాల్పులు చేసుకున్నాడు, అది కింద పడిపోయింది బుల్లెట్. అలాగే మళ్ళీ ఇమీడియట్గా ఎడమ చేతిలో ఉన్నటువంటి రివాల్వర్ను కుడి చేతిలోకి తీసుకొని మళ్ళీ ఈ భుజం వైపు, ఎడమ భుజం వైపు కాల్చుకున్నాడు. అది నేరుగా ఇక్కడికి వెళ్ళి భుజం మీదకి వెళ్ళి మళ్ళీ ఈ పొట్ట వెనక భాగంలోకి ఆ బుల్లెట్ దూసుకుపోయింది. అది ఇంతవరకు తీయలేదు, తీస్తే ప్రమాదం అని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అతని శరీరంలోనే ఆ బుల్లెట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. నిన్న సంఘటన జరిగిన తర్వాత ఆసుపత్రికి తీసుకువచ్చాక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతడు నోరు మాత్రం పోలీసుల ముందు మెదపడం లేదు. ఎవరైతే అతన్ని పరామర్శన చేయడానికి వస్తున్నారో వాళ్ళతో నవ్వుతూ కనిపిస్తున్నాడు, 2-3 మాటలు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అయితే మరి ఇవాళ అనూహ్యంగా ఆయన భార్య షిఫాలి బయటికి వచ్చి తమ పైన వస్తున్నటువంటి కథనాలు అసత్యం, అలాంటి కథనాలు ప్రసారం చేయొద్దు, రాయొద్దు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏవైతే జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అదంతా కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డికి అన్ని విషయాలు చెప్పాను అని చెప్పారు. మరి ఏం చెప్పారన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు అపోలో ఆసుపత్రికి చేరుకొని ఆమెను ప్రత్యేకంగా ఒక రూమ్లో కూర్చోబెట్టి ప్రశ్నించారు. ఏదైతే నిన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు కాకుండా జరిగినటువంటి వాస్తవ సంఘటన ఏంటి అనేటువంటి కోణంలో ఆమెను ప్రశ్నించారు. అయితే కొంత సమయం కావాలి, ఒక అరగంట సమయం తీసుకుంటే తాను అన్ని వివరాలు చెప్తానని మొదటి దఫాలో చెప్పింది. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా మరోసారి ప్రశ్నించినప్పటికీ ఆమె మరి సేమ్ ఏదైతే నిన్న ఫిర్యాదు ఇచ్చిందో అదే వర్షన్ను క్యారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలు. మరొక వైపు ఎఫ్ఎస్ఎల్కు సంబంధించి అతడు గన్ కాల్చిన సందర్భంలో ఏదైతే పౌడర్ ఉంటుందో అతని మోచేతి పై పడేటువంటి అంశం ఉంటుంది, ఆ పౌడర్ను సంబంధించి కలెక్ట్ చేశారు. అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చేటువంటి నివేదిక ఆధారంగా చాలా స్పష్టంగా ఏం జరిగింది అనేటువంటిది తేలే అవకాశమే కనిపిస్తుంది. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి దగ్గరి సంబంధికులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు అతడు చాలా అప్పుల్లో కూరుకుపోయాడు అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని బేస్ చేసుకునే అతడు తన తండ్రిని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ను బెదిరించడం కోసమే ఈ ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఉంటాడనేటువంటి బలమైనటువంటి అనుమానాలు ఏవైతే నిన్న ఉదయం నుంచి కూడా మనం చెప్తూ వచ్చామే అదే ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి అంశం కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం ఒక దగ్గరి బంధువు కూడా ఇదే అంశం చెప్పారు. ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉండేటువంటి కొంతమంది యువకులు ఇలాంటి పబ్ కల్చర్కు అలవాటు పడి, జల్సాలకు అలవాటు పడి, పెద్ద ఎత్తున పెట్టుబడుల పేరుతో వృధాగా డబ్బులు ఖర్చు చేసి ఈ విధంగా అప్పుల బారిన పడేటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో చూసాం. అలాంటి సంఘటనే ఈ విక్రమ్ గౌడ్ వ్యవహారంలో కూడా జరిగింది అనేటువంటి విషయం చెప్పారు. గతంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విక్రమ్ గౌడ్ కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు, అలాగే ఒక ఇల్లు కూడా ఇచ్చాడు. కానీ దాన్ని కూడా విక్రయించి ఆ డబ్బును మరి ఎక్కడ పెట్టాడనేది తేలాల్సి ఉంది. 2 సినిమాల్లో
ఖర్చు చేశాడు, మరి అందులో లాభాలు వచ్చాయా, నష్టాల బారిన పడ్డాడా? ఆ రోజు సంఘటన జరిగిన ముందు రోజు, కాల్పులు జరిగిన ముందు రోజు రాత్రి కూడా 12:30కు అర్ధరాత్రి ఇంటికి వచ్చాడంటే అంతవరకు ఒక సినిమా వివాదానికి సంబంధించి కొంతమందితో గొడవ పడ్డట్టు తెలుస్తోంది. ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి ప్రాథమికంగా అతడు తనకు తానే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీని ద్వారా బెదిరించడం ద్వారా ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళందరినీ కొద్ది రోజులు డ్రాగన్ చేయవచ్చు అన్నదే అతని వ్యూహంగా కనిపించింది. కాబట్టి మరి ఆ కోణంలోనే ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతోంది. అతడు మరి ఇవాళైతే ఇప్పుడైతే నోరు మెదపలేదు, రేపు కానీ అతడు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది, చెప్పించే అవకాశం కూడా పోలీసులకు ఉంటుంది. కాబట్టి దర్యాప్తులో ఏ ఏ విషయాలు వెలుగు చూస్తాయి, దాని ఆధారంగానే పోలీసులు దీన్ని కంక్లూడ్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ. మొత్తానికి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా పోలీసు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే షిఫాలి చెప్తున్న విషయం వేరేలా ఉంది. ఏం జరిగిందనేది పోలీసులు చెప్పారని చెప్పారు, అయితే పోలీసులే ఆ విషయాలు మీకు చెప్తారని చెప్పారు. అయితే ఇక్కడ ఒకవేళ ఆత్మహత్యాయత్నం చేస్తుంటే చనిపోయే ఉద్దేశంతో చేస్తే నేరుగా పాయింట్ బ్లాంక్లో గురిపెట్టుకుని చనిపోయిన సంఘటనలు అనేకం. కానీ ఇక్కడ చూసినట్లయితే ఏదో బెదిరింపు ధోరణితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లుగా కనపడుతోంది. ఛాతీకి గురిపెట్టుకోవడం, అలాగే భుజానికి గురిపెట్టుకోవడం అనేది గమనించాల్సిన విషయం. మరి రేపు దర్యాప్తులో పోలీసులు ఎలాంటి విషయాలు తెలియజేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.